నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. గాడి తప్పిన వ్యవస్థలను సక్రమ విధానాల్లోకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకువస్తారు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన సత్కార సభలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర మంత్రి కొండపల్లి. మంత్రిని సత్కరించిన ఎమ్మెల్యే. పాఠశాలలో చదివే ఆడపిల్లలకు ఉపాధ్యాయులు కవచంగా ఉండి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలి. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. రాహుల్ గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం ఆధ్వర్యంలో టీటీడీ మాజీ చైర్మన్ కన్మూరి బాపిరాజు చేతుల మీదుగా సేవా కార్యక్రమాలు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే కూటమి ఏర్పడిందని, ప్రజల ఆదరణతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, గాడి తప్పిన వ్యవస్థలను సక్రమ విధానాల్లోకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకువస్తారని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని మంత్రి మామ సరిపిడికల రామారావు నివాసానికి విచ్చేసిన మంత్రి శ్రీనివాస్ కు పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరం కమిటీ, హౌసింగ్ బోర్డు డెవలప్మెంట్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి శ్రీనివాస్, లక్ష్మీ సింధు దంపతులను సత్కరించారు. సభకు మందిర అధ్యక్షులు కంతేటి వెంకటరాజు అధ్యక్షత వహించారు. మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా చైతన్యంతోనే కూటమి అఖండ విజయం సాధించిందని, ప్రజా తీర్పుగా తాము భావిస్తున్నామని, పేదల సంక్షేమం, విద్య, వ్యవసాయ, పరిశ్రమ రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఏదైతే మార్పు కోరుకున్నారో దానికనుగుణంగా నిజాయితీగా చట్ట ప్రకారం కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతామని, ప్రజలను మోసం చేసి ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలను సహించబోమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో యువతకు ప్రాధాన్యత ఇచ్చారని, దానికి అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ యువతకే ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు అభినందనీయులని, రాష్ట్ర అభివృద్ధికి అందరూ కలిసి పనిచేద్దామని అన్నారు. మందిర అధ్యక్షులు వెంకటరాజు మాట్లాడుతూ తమ స్నేహితుడు, కాలనీవాసి, పారిశ్రామికవేత్త సరిపిడికల రామారావు అల్లుడు శ్రీనివాస్ మంత్రి కావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ లక్ష్మీ సింధు దంపతులను ఘనంగా సత్కరించారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, పట్టణ అధ్యక్షులు చనమల్ల చంద్రశేఖర్, దేవస్థాన కమిటీ సభ్యులు చెరుకువాడ రంగసాయి, జానపాటి మధు, జి మల్లేశ్వరరావు, కాలనీ డెవలప్మెంట్ కమిటీ నాయకులు సరిపిడికల రామారావు, ఎం సూరిబాబు, కడలి వెంకటేశ్వరరావు, మారిశెట్టి రాంప్రసాద్, ఇందుకూరి రామలింగరాజు, మెరగాని నారాయణమ్మ, మెంటే పాదసారథి, కోళ్ల నాగేశ్వరరావు, శ్రీనివాసాచార్యులు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రామారావు గారి అభిమానస్తులు, కుటుంబ సభ్యులు, కాంగ్రెసులు, తెలుగుదేశం, జనసేన నాయకులకి అందరికీ కూడా పేరుతో నమస్కారం. బీజేపీ మరి ఈరోజు మామయ్య గారు, అత్తయ్య గారి ఆశీస్సుల కోసం, ఆయన జీవనం కోసం ఇంటికి వస్తే ఆయన అభిమానులు ఎంతలాగా వచ్చి నన్ను భావిస్తారని నేను భావించలేదు. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే మనం ఎంతో బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి ఎంతో బాధ్యతగా కూటమిని గెలిపించుకున్నాం. మీరు ఒకటే గమనించండి, అంటే ఈ గెలుపు మన భవిష్యత్తు కోసం గెలిపించుకున్నాం. మరి అలాంటి గెలుపు కోసం మీరందరూ కూడా సాయశక్తుల గవర్నమెంట్ మంచి జరగాలని, గవర్నమెంట్ ఏ రకంగా పనిచేసినా మీరు అభినందించాలి. ఎందుకంటే ఈరోజు యువ నాయకత్వం తీసుకొచ్చి రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి పూర్తి స్థాయిలో మేము కసరత్తు చేస్తున్నాం. మీరు ఒకటే గమనించాలి, 40 సంవత్సరాల కింద వాళ్ళు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నారంటే 50% వలస వెళ్తున్నారు. చదువుకున్నారు, చదువు లేని వాళ్ళు అందరూ వలస వెళ్ళిపోతున్నారు. మరి ఆంధ్ర రాష్ట్రంలో వ్యాపారం అభివృద్ధి జరగాలి,
ఎంప్లాయ్మెంట్ పెరగాలి, మన పిల్లలు ఇక్కడే ఉండి మన దగ్గర పనిచేసే విధంగా మనం పనిచేసుకోవాల్సిన అవసరం ఉందని చాలా భావిస్తున్నాను. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు నాకు ఎంఎస్ఎంఈ సెల్ఫ్ మినిస్ట్రీ రావడం చాలా సంతోషకరంగా భావిస్తున్నాను. మరీ ముఖ్యంగా మీ అందరికీ అభిమానించే మా మావయ్య గారి గురించి ఒక విషయం చెప్పాలి. పెళ్ళైనప్పుడు అమెరికాలో ఉంటావా, విజయనగరం వచ్చేస్తావా అని అడిగారు. నేనైతే విజయనగరం వచ్చేద్దాని ఆలోచన ఉన్నా మావయ్య గారు. ఇక్కడ వచ్చి ఏదో ఒక పని చేసి ఉండాలని ఆశతో ఉన్నాను అని చెప్పంగానే ఆయనైతే చాలా అభినందించారు. చాలా అభినందించి నువ్వు ఎక్కడున్నా పర్లేదమ్మా, నీతో పాటు నేను ఉంటాను అని మనస్ఫూర్తిగా దీవించి వాళ్ళ అమ్మాయి నాకు ఇచ్చారు. మరి తర్వాత క్రమంలో ఉద్యోగం మానేసి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, విజయనగరం షిఫ్ట్ అయిపోతున్నానంటే దానికి కూడా పూర్తిగా అనుమతించి నాకు చేదోడుగా ఎటువంటి ఏ సాయం కావాలన్నా పూర్తి స్థాయి సహకరించి నన్ను ఒక వ్యాపారస్తుడిగా నిలబెట్టిన మావయ్య గారు, ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలిచి సంవత్సరం క్రితం పిలిచి నాకు అవకాశం కల్పిస్తాను నీకు, మరి నువ్వు సంతోష్ చేస్తావో, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తామని ప్రభుత్వం పంపించినప్పుడు ఆయన మొదటిగా అడిగినప్పుడు నా మీద పూర్తి నమ్మకంతో నన్ను దీవించి నువ్వేం పర్లేదు ముందుకెళ్ళు, నీ వెనకాతలు ఉంటాను, కానీ ఒకటే షరతు, నువ్వేం చేసినా ప్రజాసేవ కోసం చేస్తానంటేనే అడుగుపెట్టు. ప్రజలకి నీ తాతయ్య గారి పేరు, నాన్నగారి పేరు, అలాగే ఆయన చెప్పలేదు కానీ ఆయన పేరు కూడా నిలబెట్టే పరిస్థితుల్లో నువ్వు పనిచేయాల్సిన అవసరం ఉందని నా మీద నాకు తీసుకొని రాజకీయాల్లోకి అనుమతించారు. మరి అలాగే నా సభ్యులను కూడా ఈరోజు రాజకీయ కుటుంబం కాకపోయినా ఈరోజు ముందు రాజకీయాల్లోకి అవకాశం ముందుకెళ్ళమని నన్ను ప్రోత్సహించినందుకు ఆ కుటుంబానికి నేను ఎంతో రుణపడి ఉంటానని, ఈ రకంగా నన్ను ప్రోత్సహించబట్టే ప్రత్యక్ష రాజకీయాల్లో ఏ యువకులు కూడా రాడని, ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి సాయం చేద్దామని ఆలోచన యువ నాయకులకైతే ఉండదు. అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని అందరూ ప్రోత్సహించి ఈ రకంగా మా గౌరవం పొజిషన్లో మీరు పెట్టినందుకు మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాను. నమస్కారం. రామారావు గారు అల్లుడు, చిన్నల్లుడు, యంగ్ డైనమిక్, మరి ఎమ్మెల్యే అవటం, వెంటనే మంత్రి అవటం, స్వామివారికి ఎమ్మెల్యే అవగానే వచ్చారు. అంతకుముందు కూడా వచ్చారు. ఫస్ట్ మా రామారావు గారు ఏం చెప్పారంటే స్వామివారి దర్శనానికి ఫస్ట్ రావాలనే కోరికతో రావడం జరిగింది. కానీ మిత్రులందరూ కలిసి గెట్ టుగెదర్ అరేంజ్ చేసాం. ఇంత క్రౌడ్ ఉంటుండే, ఇంతమంది వస్తారంటే సెంటర్లో పెద్ద హాల్ బుక్ చేసేవాడు. ఓన్లీ దైవగా స్వామిని దర్శించుకోవడానికి మాత్రం వస్తున్నారని రామారావు గారు చెప్తున్నప్పుడు స్నేహితులు, బంధువులు అంతా కాలనీ వాసులు ఒక మాట మీద ఉంటాం కాబట్టి మనం గౌరవించుకోవాలి ఫస్ట్ అనే ఉద్దేశంతో ఆయన్ని ఇక్కడ ఈ రోజు పిలవడం జరిగింది. అభినందన సత్కారానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. కొండపల్లి శ్రీనివాస్ గారు మా చిన్నాలుడు అవటం, అలాగే ఆయనకి రాజకీయాల పట్ల ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ కూడా ఆయన స్వగృహంలో ఏదో ఒకటి సాధించాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి ఇండియాకు వచ్చేసి విజయనగరంలో ఆయన కోరికని నెరవేర్చుకున్నందుకు నేను ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు నా తరఫున, జనసేన పార్టీ తరఫున, కూటమి తరఫున, దేవాలయం తరఫున శ్రీనివాస్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు ఇచ్చిన మినిస్టర్స్లో చాలామంది ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ మినిస్ట్రీ అని నేను భావిస్తాను మీకు ఇచ్చింది. ఎందుకంటే ఒక యువతకి మీడియం స్టార్ మన ఎంటర్ప్రైనర్స్కి అవకాశం కల్పించడానికి ఎంతో దోహదపడాలి. అలాగే రూరల్ పవర్టీ ఎలిమినేషన్లో కూడా చాలా పెద్ద పాత్ర వహించాలి. సో చాలా మంచి మంత్రి శాఖ ఇచ్చారు. ఒక యువతకి ఇవ్వటం ఇంకా ఆనందదాయకం. సరే, దాన్ని ఎదరికి తీసుకెళ్ళి మీ మార్క్ దాని మీద వేసి మన కూటమిని ఎదరికి తీసుకెళ్తారని ఆశిస్తూ
భీమవరం పట్టణంలో ఉన్నటువంటి రామారావు గారి అల్లుడు గారు మా తాతగారు పడిజల నాయుడు గారు కదా, పడిజల నాయుడు గారు రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఉన్నటువంటి ఎంపీ చేసినటువంటి వ్యక్తి. ఏవైతే మేనిఫెస్టోలో ప్రజలకు మనం హామీలు ఇచ్చామో అన్ని హామీలు కూడా మీ ద్వారా ప్రజలకు నెరవేర్చాలని చెప్పి మీకు మరింత భవిష్యత్తు ఉండి 10 కాలాల పాటు మీరు ఈ తెలుగుదేశం పార్టీలో కొనసాగి ఇంకా ఉన్నతమైన పదవులు ఆశించాలని దక్కాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మనందరికీ కూడా ఎంతో శుభదినం. రామారావు గారు అంటే భగవతి రామారావు కంటే మనందరికీ బాగా తెలుస్తుంది. అలాగే ఆయన మరి ఇక్కడ అమ్మాయిని ఇచ్చి మన ప్రాంతాన్ని ఈ భీమవరం దొరికిన అత్యధిక ఇంకా నిధులు అది ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కొండపల్లి శ్రీనివాస్ గారు మనందరికీ ఎంతో దోహదం చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి విజయనగరం జిల్లాలో మన బీసీకి పెద్దపేట వేసే విధంగా మరి వెంటనే ఆయన తెలిసిన వెంటనే కూడా మంత్రి అవ్వడం చాలా సంతోషకరం. మా కార్పొల్ని చాలా గౌరవించినట్టుగా మేము భావిస్తున్నాం. తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ఈసారి కొండపల్లి శ్రీనివాస్ గారికి అవకాశం రావడం చాలా సంతోషం. మా అందరికీ కూడా చాలా గర్వంగా ఉంది. శ్రీనివాస్ గారికి మినిస్టర్ పదవి రాదనేది మరి విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లాకు కాకుండా మా పూర్వవరం వెస్ట్ గోదావరికి వచ్చినట్టు మనం కూడా భావిస్తున్నాం. ఎందుకంటే మనందరిలో కలిసిన వ్యక్తి రామారావు గారు అల్లుడు కాదు అని కొడుకు కొడుకు కింద మీరు భావించి మరి ఈ ప్రాంతవాసిగా ఓన్ చేసుకుని మా పూర్వవరం వెస్ట్ గోదావరి కూడా ప్రత్యేక దృష్టి ఈ యొక్క ఆలయంలోని డెవలప్మెంట్ అంతా కూడా చేస్తారని చెప్పి ఆశిస్తూ మరియు అవకాశం అందరికీ కూడా. అలాగే భీమవరం అల్లుడు గారు ఆయన గడిపినారం విజయనగరం కాదు, భీమవరం అల్లుడిగానే ఇప్పుడు ఫేమస్ అవుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడింది. విద్యాశాఖ అంతా అతలాకుతలం అయిపోయింది. అతలాకుతలం అయిపోయిన విద్యాశాఖ గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. తప్పనిసరిగా మీకు ఛాంబర్కి వస్తామండి, అక్కడికి వచ్చి మా టీచర్స్ అందరూ కలుస్తాం. అట్లాగే మా గోవింద్ బాబు గారు కూడా చాలా సహకరించారు. వారి పార్టీ తరఫు నుంచి కూడా తప్పనిసరిగా వస్తాం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి మినిస్టర్లు అందరూ కూడా అతలోకుతల వైపు విద్యా వ్యవస్థను కాపాడడానికి మీ ఎంత సహకారం మాకు అందిస్తారని చెప్పి మనం కోరుకుంటూ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భీమవరం ఎమ్మెల్యే పొలపర్తి రామాంజనేయులను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి శ్రీనివాస్ కు ఎమ్మెల్యే అంజుబాబు, ఆయన కుమారుడు ప్రశాంత్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటికల్పూడి గోవిందరావులు సత్కరించారు. మంత్రి మాట్లాడుతూ భీమవరం రావడం ఆనందంగా ఉందని, ఇదే ప్రాంతంలో అల్లుడైనందుకు సంతోషిస్తున్నానని, ఈ ప్రాంత అభివృద్ధికి కలిసి పనిచేద్దామన్నారు. ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారు ఎంతో ప్రాముఖ్యత గల దేవత అని, బంగారు చీర పూర్తి చేయడానికి ఏర్పాట్లు జరుగుతాయని, మంత్రిగా మీ సహకారం అవసరమని అన్నారు. అనంతరం వారిని సత్కరించారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు చనమల్ల చంద్రశేఖర్, కోళ్ల నాగేశ్వరరావు, పొత్తూరి బాపిరాజు, సరిపిడికల రామారావు, గంటా త్రిమూర్తులు, మద్దుల రాము, రెడ్డి సత్యబాబు, కొప్పినేడి శ్రీను, చెల్లబోయిన గోవింద్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో చదివే ఆడపిల్లలకు ఉపాధ్యాయులు కవచంగా ఉండి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురాం కృష్ణంరాజు అన్నారు. మండల కేంద్రమైన ఆకువీడు పులవర్తి లక్ష్మణస్వామి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు బ్యాగులు, కిట్లు, విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రఘురాం కృష్ణంరాజు మాట్లాడుతూ విద్యార్థులను వేధించే ఆకతాయిలకు బుద్ది చెప్పేలా ఉపాధ్యాయులు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఆదర్శవంతమైన నిలయాలుగా పాఠశాలను తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, ఎంపీపీ కటారి జయలక్ష్మి, జడ్పీటీసీ ఎండగండి శ్రీను, కౌన్సిలర్లు కిమిడి అరుణకుమారి, బొల్లా వీరశ్వేత, మోటుపల్లి రామవరప్రసాద్, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడే ఉంది కాబట్టి మరి ఎంతసేపు మేము ఏదో ఐబీ సిలబస్ తీసుకొస్తాం, టోఫెల్ పెడతాం, అదంటాం ఇదంటాం. మరి ఇవాళ ఒక ప్రైవేట్ స్కూల్లో మరి చదువుకోవాలి అంటే మరి హైదరాబాద్లో కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో అయితే మరి సంవత్సరానికి 3 లక్షల నుంచి సుమారు 7-8 లక్షలు బోర్డింగ్ ఫెసిలిటీస్ ఉంటే 7-8 లక్షలు అంటే ఇంజనీరింగ్ కన్నా కూడా చాలా ఎక్కువగా మరి ఛార్జ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం మరి మాటలకే కాకుండా నాడు నేడని బొమ్మలేయడం కాకుండా మరి ఇక్కడ పరిస్థితి చూస్తే మరి సగంలో ఆగిపోయిన బిల్డింగ్లు కానీ మరి ఇవన్నీ చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. బట్ నా వంతు కృషిగా నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్
రియల్లీ ఎడ్యుకేషన్ మినిస్టర్ మనకు ఉన్నారు. ఎవరో మీరు చెప్పకల్లా మీ అందరికీ తెలిసిన వ్యక్తి. సో వారిని నేను అభ్యర్థించి తక్షణం ఈ ఫండ్స్ రిలీజ్ చేసేలాగా మాట్లాడతాను. ఒకవేళ వాళ్ళకి ఫండ్స్ కన్స్ట్రెయింట్ ఉంటే మరి ఆల్రెడీ చాలామంది ఇక్కడ స్కూల్లో చదువుకున్న వాళ్ళ దగ్గర మరి 1 కోటి చిల్లర ఆల్రెడీ పోతురాజు గారు మరి కాంపౌండ్ వాళ్ళు మిగిలిన అన్నింటికి తీసుకొచ్చారన్నారు. చూద్దాం, ఏదైనా ఎంపీ లాట్స్ నుంచి మన వర్మే ఇప్పుడు ఇక్కడ ఎంపీ మంత్రిగా కూడా ఆయన ఇవాళ ఛార్జ్ తీసుకున్నాడు. ఈ ఎంపీ లాట్స్ నుంచి కొంత, లేదంటే ఇంకా వేరే ఎంపీ లాట్స్ నుంచి కానీ కొంత మళ్ళీ మీరు ఆల్రెడీ సేకరించినా కూడా మరి ఆ దాతల్ని మళ్ళీ కొంచెం కదిపి ఇలా అయిపోయిందని చెప్పి ఏదో రకంగా కనీసం వచ్చే విద్యా సంవత్సరానికి ఈ తరగతి గదులు ఇలా లేకుండా తప్పకుండా చేద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు ముఖ్య అతిథిగా పాల్గొని రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కనుమూరి బాపిరాజు, నియోజకవర్గం ఇన్ఛార్జ్ అంకెం సీతారాం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర కాశ్మీర్ టు కన్యాకుమారి సుమారు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ అని, భారత్ న్యాయ పోరాటం కోసం భారతదేశ వ్యాప్తంగా పాదయాత్ర చేసిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ కావడం మనకు గర్వకారణమన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి దీటుగా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించిన వ్యక్తి రాహుల్ గాంధీ అని, అటువంటి మహోన్నత వ్యక్తికి ఈ రోజు పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం చాలా ఆనందదాయకమన్నారు. పార్టీ మహిళా అధ్యక్షురాలు సోడదాసి సేల్వియా మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చిన వ్యక్తి రాహుల్ గాంధీ అని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 150 మంది రోగులకు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేఎస్ఆర్, కాంగ్రెస్ నాయకులు మద్దాల సాయి, పశ్చిమ గోదావరి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సోము నాగ్ కేశవబాబు, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బోనం రవికుమార్, ఏవీ రామరాజు, పివి దుర్గారావు, కొల్లి సత్యశ్రీనివాస్, బి గౌరీనాయుడు, ఎండి రమేష్, ఎస్ దేవకుమార్, గంజాల సుబ్రహ్మణ్యం, గుండె సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినోత్సవం కార్యక్రమంలో భాగంగా మన భీమవరం రావడం జరిగింది. ఈ పుణ్యభూమి ఇది అటు అల్లు సీతారామరాజు గారు కానీ, ఇటు దేశాని కోసం పాడినటువంటి మహానుభావులు ఈ గడ్డ మీద ఎంతోమంది జన్మించారు. అటువంటి గడ్డ మీద ఈవేళ యువకుడు ఉత్సాహవంతుడు సీతారాం ఈ కార్యక్రమంలో పాల్గొనేట్టుగా నన్ను ఆహ్వానించడం, పెద్దలు జేఎస్ఆర్ గారు కానీ మరి కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా కూడా ఎన్నో రకంగా పండగ మాదిరిగా చేసుకున్నట్టుగా నేను విన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఆయన సామాన్యమైనటువంటి అంటే మానవత్వం ఉన్నటువంటి మహానుభావుడు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని ఇందిరాగాంధీ గారిని కానీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ వీరందరినీ స్వయంగా చూసినటువంటి వ్యక్తిగా వాళ్ళు చాలా సింపుల్ మనుషులు, ప్రేమగల మనుషులు, సమాజం కోసం, దేశం కోసం అంకితమైనటువంటి కుటుంబం. అటువంటి కుటుంబాన్ని మా పార్టీ నాయకురాలుగా కూడా ఆవిడ కానీ, రాహుల్ గాంధీ గారు కానీ దేశవ్యాప్తంగా భారత్ యాత్ర చేసిన, లేకపోతే అటు బీహార్ నుంచి మహారాష్ట్ర దాకా మళ్ళీ న్యాయయాత్ర చేసిన, ఇవాళ దేశంలో ఒక రకమైనటువంటి మంచి వాతావరణం, ఒక ప్రేమతత్వాన్ని పంచారు ఆ మహానుభావుడు. ఒక నమ్మకాన్ని, ప్రజలకి నమ్మకాన్ని చూపించారు. కాబట్టి ఇండియా టీంని ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఫార్మ్ చేసే స్థితికి ఆయన తీసుకురాగలిగారంటే ప్రజల యొక్క నమ్మకం అంత గొప్పది. ఆయన ఈ దేశానికి సరైన నాయకుడు. ఎందుకంటే ఆయనలో ఒక ప్రేమతత్వం ఉంది, త్యాగం ఉంది. ఏంటంటే ప్రధానమంత్రి పదవి ఇచ్చినా కూడా అక్కర్లేదని చెప్పి ఇంకా నేను సమాజంలో సమస్యలు చాలా తెలుసుకోవాలి, అవగాహన చెందాలి అని మాట నేను నా దృష్టిలో ఎక్కడో కానీ వినము. అలాగే సోనియా గాంధీ గారిని కూడా
ప్రధానమంత్రిగా ఆఫర్ చేస్తే ఆవిడ మన్మోహన్ సింగ్ ఇవ్వటం జరిగింది. వాళ్ళు కుటుంబంలో త్యాగంతో పుట్టినటువంటి మహానుభావులు వాళ్ళు. ఈవేళ ఆయన కార్యక్రమంలో పుట్టినరోజు కార్యక్రమం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మన భీమవరం నియోజకవర్గంలో మన భీమవరం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఈ రోజున రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుక ఎంతో ఘనంగా ఈ రోజున మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు మా గురువర్యులు కనుమూరి బాపరాజు గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఇక్కడ చేయడం జరిగింది. ఆయన బాపరాజు గారి చేతుల మీద కటింగ్ చేసి అలాగే మన భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్లో సుమారు ఒక 150 మంది పేషెంట్లకి అందరికి కూడా బ్రెడ్ బటర్ మిల్క్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే మన రాహుల్ గాంధీ గారు భారతదేశాన్ని అంతా కూడా ఏకతాటిపై చేయడానికి ఆయన భారత్ జోడో యాత్ర అని చెప్పి భారతదేశం అంతా కూడా 4000 కిలోమీటర్లు ఆయన భారత్ జోడో యాత్ర చేసి తర్వాత కూడా న్యాయయాత్ర అని చెప్పి ఆయన ఒక 3000 కిలోమీటర్లు సుమారు భారతదేశంలో ఇంత పాదయాత్ర చేసిన భారతదేశం అంతా ఏమైనా రాష్ట్రాలు చేయొచ్చుకొని కొంతమంది నాయకులు. అలాగే భారతదేశం అంతా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన ఒకే ఒక వ్యక్తి మన రాహుల్ గాంధీ గారు. ప్రజలందరూ కూడా ఇప్పుడు మన గతంలో కూడా చూసాం, ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని చెప్పి ఎంతో ఆతృతగా ఉన్నారు. జస్ట్ మన కొద్దిలోనే కొంచెం ఒక 20 ఎంపీ 30 ఎంపీల్లో మన ఇండియా కూటమి జస్ట్ కొద్దిగా కాలేకపోయింది. మళ్ళీ రానున్న రోజుల్లో కంపల్సరీ ఇంతకన్నా మరీ ఎక్కువగా 2029లో రాహుల్ గాంధీ ప్రధాని చేయాలని చెప్పి మేమంతా ఈ యోజన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మరియు మా భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అందరి తరఫున కూడా మా కార్యకర్తలు అందరి తరఫున కూడా మా రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు. బడియేడు పిల్లలను సామాజిక బాధ్యతగా తల్లిదండ్రులు బడిలో చేర్పించాలని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బడికి పోదాంరా కార్యక్రమ బ్రోచర్ను శ్రీ విజ్ఞాన వేదిక సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించారు. పేద మధ్యతరగతి కుటుంబకులు కుటుంబ పోషణ నిమిత్తం పిల్లలను పనిలో పెట్టడం వారి జీవితాలను నాశనం చేసినట్టేనని, ప్రభుత్వం ఎన్నో పథకాలు కల్పిస్తున్నా తమ పిల్లలను బడిలో చేర్పించకపోవడం దారుణమని అన్నారు. ప్రస్తుత తరుణంలో విద్యా వ్యవస్థ పోటీల్లో ఉందని, కార్పొరేట్ స్కూలుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ర్యాంకులు సాధిస్తున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన బడికి పోదాం రా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ భీమవరం పట్టణం ప్రముఖ విద్యా కేంద్రంగా ఉందని, బడి మానివేసిన బాలబాలికలను గుర్తించి బడిలో చేర్పించడం ద్వారా బడికి పోదాం రా కార్యక్రమాన్ని ఉద్యమంలో నిర్వహిస్తామని అన్నారు. మంత్రి శ్రీనివాస్ స్ఫూర్తితో పిఎస్ఎం హైస్కూల్లో గీతా సహన్ అనే బాలికను 8వ తరగతిలో చేర్పించి నోటు పుస్తకాలను అందించామని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ జి శ్రీనివాస్, ఆరేటి ప్రకాష్, ఇన్ఛార్జ్ హెచ్ఎం వారణాసి రాధాకృష్ణ, రోటరీ క్లబ్ నాయకులు షేక్ బాబాజీ సాహెబ్, లయన్స్ క్లబ్ పట్టణ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ, వడుపు గోపి తదితరులు పాల్గొన్నారు. బడికి పోతాం కార్యక్రమంలో ప్రతి పిల్లవాడు కూడా బడికి వెళ్ళాల్సిన అవసరం ఉందని, ఒక కుటుంబం పైకి వెళ్ళాలంటే ఖచ్చితంగా విద్య ఒకటే మార్గం అని మనం చాలాసార్లు చూసాం. ఈరోజు ఎన్నో కుటుంబాలు కేవలం విద్య వల్లే పైకి వచ్చాయని మనకు చెప్పడం ఎటువంటి సందేహం లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రతి కుటుంబం కూడా ప్రతి విద్యార్థిని ప్రతి పిల్లాడిని కూడా చదివించే ప్రయత్నం చేయాలి. వాళ్ళు కూడా ఉన్నతమైన చదువులు తీసుకువెళ్ళాలని, ఇంటర్తో ఆపుకోవడం, డిగ్రీ చదువుకొని రేపొద్దున్న భవిష్యత్తు కాలంలో వచ్చే ఉద్యోగాలకి పూర్తిసారం ఉద్యోగాలు కానీ స్వయం ఉపాధి కానీ కల్పించే విధంగా వాళ్ళందరూ కూడా పొందాలంటే ఖచ్చితంగా విద్య ఒకటే మార్గం అని భావిస్తూ కార్యక్రమం ఈ రకంగా అరేంజ్ చేస్తున్నందుకు కూడా ధన్యవాదాలు. బడికి పోదాంరా మంచి కార్యక్రమం, విద్యార్థి చేసిన కార్యక్రమం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు చూస్తుంటే విద్యా వ్యవస్థని గత ప్రభుత్వం చాలా దారుణంగా నిర్వీర్యం చేసేసింది. అంటే ప్రభుత్వ పథకాలు కానీ లేకపోతే ఇంగ్లీష్ మీడియంలో క్వాలిఫైడ్ కాకుండా అంటే సరైన వసతులు లేకుండా ఇంగ్లీష్ మీడియం పెట్టడం కానీ తెలుగుని తీసేయడం కానీ ముఖ్యంగా కింద స్థాయిలో ఉన్న పేద విద్యార్థులకి చాలా ఇబ్బందికరమైన స్థితి తీసుకొచ్చింది. ఈ బడికి పోదాం కార్యక్రమంలో ముఖ్యంగా సోషల్ యాక్టివిటీస్ అందరూ బాగా పాల్గొని అందరూ కూడా బడికి తీసుకు చేయాలి. మరి చంద్రబాబు గారి హయాంలో ముఖ్యంగా లోకేష్ బాబు గారి నాయకత్వంలో మరి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఆయన తీసుకున్నారు కాబట్టి విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్, ఒక మోరల్ వాల్యూస్ ఉన్న ఎడ్యుకేషన్ తప్పనిసరిగా మనం ప్రభుత్విస్తుందని చెప్పేసి ఆశాభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ విద్యాశాఖ ఆధ్వర్యంలో బడి పిల్లలను చేర్పించాలని ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ బాలలాగా బడికి రండి, బడికి పోదాం రా అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం. మరి సర్వశిక్ష అభియాన్ వారు అనేక కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం, మరి ఆట వస్తువులు కంప్లీట్ అన్నీ ఇస్తున్నారు. దీంతో పాటు
బెన్నాడు రామారావు గారు లాంటి వెంకటరాజు గారి మహానుభావులు చాలామంది దాతలుగా వస్తున్నారు. మరి భీమవరంలో లక్షలాది రూపాయలు పేద విద్యార్థి ఇస్తున్న మంత్రి గారు ఎన్నో పేద దొరుకుతున్న కార్యక్రమం అటువంటి స్ఫూర్తి ఇస్తున్న భీమవరం దాతలకి నమస్కారం తెలియజేస్తూ ఇవాళ మరి మనపల్లి శ్రీనివాస్ గారు మంత్రిగా వచ్చేశారు. మరి వారు ఇలా విద్యా కార్యక్రమాలకి ఎంతో సహకారం చేసి పేద విద్యార్థి సాధించారు. ఈరోజు ఇట్లా గీతా సహాని బడిబాడి కార్యక్రమంలో జాయిన్ అవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా మరి బడి బయట ఉన్న పిల్లల్ని గుర్తించి బడిలో జాయిన్ చేయడం అనేది మరి చాలా గొప్ప విషయం. మరి మరి గుర్తించి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి బడిలో జాయిన్ చేసుకుని ముఖ్యంగా శ్రీ విజ్ఞాన వేదిక తరఫున రంగసాయి గారికి, అలాగే బాబాజీ గారికి, అలాగే స్కూల్ హెడ్ మాస్టర్ గారికి దగ్గరుండి ప్రోత్సాహం అందించిన వీళ్ళందరికీ కూడా మరి మండల విద్యాశాఖ తరఫున వీళ్ళు సహాని మళ్ళీ వాళ్ళ బ్రదర్స్ కూడా ఉన్నారు ఇద్దరు. వీళ్ళు ముగ్గురు కూడా ఒక టీ బడ్డీ దగ్గర వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళ పాఠశాలకి ఓ సంవత్సరం చదవకుండా చేశారు. అప్పుడు నేను వాళ్ళని అడిగితే ఇలా ఇబ్బందులు అని చెప్పారు. వాళ్ళని మా ఎంఈఓ గారి దృష్టిలో తీసుకెళ్ళి మా శ్రీ విజ్ఞాన వేదిక మా రంగసాయి గారితో వాళ్ళని గుర్తించి ఈ రోజుని ఈ సహానిని పిఎస్ఎం గర్ల్స్ స్కూల్లో శిశు చదువు మానేసింది. 8th క్లాస్లో జాయిన్ చేస్తున్నాం. ఈ సమగ్ర శిక్ష మరియు యొక్క విద్యాశాఖ బడిపేట ద్వారా మా యొక్క ఆర్జేడీ మేడం గారు నిన్న కూడా స్లమ్ ఏరియాలో చాలామందిని జాయిన్ చేశారు. ఈ రోజున కూడా ఇదే కార్యక్రమాన్ని మా స్వచ్ఛ సంస్థ శ్రీ విజ్ఞాన వేదిక మా రంగసాయి గారితో అలాగే లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.